దినంలో ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే దినం కనుక ఆరాధించే వాళ్ళు ఇంతవరకు స్తోత్రాలు చెల్లించున్నాం. ఆయన బలలో పాల్గొనే ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఆ రీతిగా బాతుల్లో పాల్గొందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చై ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున నున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. ఏందంట? గతములో మా అపరాధములు లేకపోతే మా దోషములు మా తలలకు పైగా హెచ్చయున్నవి. తలలకు పైగా హెచ్చయున్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగయున్నది. నేటి వరకు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకముకు పాప పరిహార నిమిత్తం రాకముందు వరకు మన పాపములు మన దోషములు మన తలకు పైగా హెచ్చయున్నవి. మన పాపములు అపరాధములతో మనం చచ్చిన జీవితంలో ఉన్నామని వాక్యం చదివాం కదా. మా తలకు పైగా హెచ్చయున్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. రోమియోలు రాసిన పత్రికలో చూస్తాం కదా, ఒక మనుషుని ద్వారా పాపము ఎలా ఆదాము నుంచి ఎలాగ సంతృప్తమైందంటాం కదా. ఆ లేఖనాలకి వాక్యము రూపంగా ఇక్కడ ఏముందంటే, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. పాపములతో నిండిన వారమై ఆయన వైపు చూడటానికి అర్హత లేని వారి స్థితిలో మనమున్నాం. ఆయన మన దోషములను బట్టి మన అపరాధములను బట్టి ఆయన చూడటానికి మనకు అర్హత లేదు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనము పాపములతో శాపంతో చచ్చిన జీవితంలో మనమున్నాం కనుక మన దోషములను బట్టి మన అపరాధాలను బట్టి ఆయన చూడలేని స్థితి. అదే కదా ఏమన్నాడు, నీ వైపు ఎత్తుకొనుటకు, నా ముఖమును నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. నా దోషములు మా తలపైకి, మా అపరాధములు ఆకాశమంతా విస్తరించి ఉన్నాయి. ఆ పాపములను బట్టి నీ ముఖము చూడలేని వారమే మేము. నీ ముఖము చూడటానికి మేము సిగ్గుపడిన వారమే, ముఖము దాచుకున్న వారమై ఉన్నాం, పాపములతో నిండిన వారమై ఉన్నాము. మిక్కిలి అపరాధములు మా దోషాలు బట్టి మేము అన్య దేశంలో అంటే అపవాది చేతుల్లో ఉన్నవారంగా ఉన్నాము. పాపము అంచుల్లో పాపం ద్వారా జీతం మరణము ఛాయల్లో మేము ఉన్నాము కనుక మా అపరాధములను బట్టి మేము ఖడ్గము చే ఉన్నదా పదం 7వ వచనం చూడండి ఒకసారి. అన్య దేశుల రాజుల వశమును ఖడ్గమునకును చెరకును దోపునకు నేటి దినమునున్నట్లు అప్పగించబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. ఖడ్గమునకు చెరకను పాపమనే చెరలో ఉన్నవారు మనము. మన అంతము మరణము. ఖడ్గము ద్వారా మరణము ఉన్నది, చెరలో ఉన్నాము. అలాంటి స్థితి మనది.
దోషముల చేత పాపముల చేత చచ్చిన జీవితం మనం ఉన్నాము. అయితే అలాంటి స్థితిలో ఉన్న మనకు చూద్దాం, 8వ వచనంలో ఉంది, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యంలో మమ్మును కొంచెము తెప్రెల్ల చేయుచున్నట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. కొంత మట్టుకు మన ఎడల ఆయన దయ చూపి ఉన్నాడు. దోషములతో పాపంతో చచ్చిన జీవితము, మన అంతము మరణము పాతాళము అగ్నిమై ఉండగా ఆయన మన ఎడల దయ చూపి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ స్థలంలో స్థిరులమై ఉన్నాము. తెప్పరెల్ల చేశాడు ఆయన మనల్ని. మన అగ్నిగుండంలో ఆ అనుదినము అల్లాడుచుండవలసిన స్థితి మనదే ఉండగా, దాహం అడిగితే దాహం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. తెప్పరెల్ల చేశాడంటే ఆయన దాహం ఇచ్చినవాడుగా, దాహము తీర్చినవాడుగా మనల్ని ఆ అగ్నిగుండంలో అల్లాడుచుండ వారిని పరిశుద్ధ స్థలములో చేర్చుటకు ఆయన ఏం చేశాడంట, మనోనేత్రమునికి వెలుగునిచ్చాడు. మన మనస్సుకు, మన మనోనేత్రమైన మూడో నేత్రమైన మన జ్ఞానమునకు వెలుగునిచ్చి ఆయన పరిశుద్ధ స్థలంలో మనల్ని చేర్చుటకు ఆయన మన మీద దయ చూయించాడు. ఇంకో వచనం చూద్దామా, అదే వచనం కంటిన్యూషన్. తెప్రెల్ల చేయనట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. ఆయన మనకు ఒక ఆశ్రయము, మన అంతము మరణము పాతాళము అగ్నిగుండై ఉండగా, అగ్నిగుండమై ఉండగా ఆయన మన కోసం ఆ కల్వరిశిలలో మరణించుట ద్వారా మనకు ఆశ్రయము పరలోకము, మనకి స్థలము పరలోకంలో సిద్ధపరిచాడు. అందుకే ఆయన మన మీద కృప చూపి ఉన్నాడు. కాబట్టే ఈ సమయంలో ఎంతోమంది లోకంలో లోకాశలతో పరుగెడుతూ ఉండగా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నామంటే, ఎంతో జ్ఞానవంతులు, మేధావులు, ఐశ్వర్యులు, గొప్ప గొప్పవారు ఉండగా వారందరికీ లేని భాగ్యం ఆయన సన్నిధిలో మనం ఉండి ఆయన మోకరించి ఆయన స్తుతిస్తూ మయంపరచు ఆయన శరీరం ఆయన రక్తమునకు సాదృశ్యమైన రసము గల పాత్రలోనిది రొట్టెగల పాత్ర మనం భుజిస్తున్నాము, పానీయంగా స్వీకరిస్తున్నామంటే ఆయన మనకిచ్చిన అర్హత ఏంటి? ఆయన కృప ద్వారానే. ఆయన మన మీద కృప ఉంచడం ద్వారా దోషులమై ఉండగా, అపరాధులమై ఉండగా అవి మనకి ఆకాశమంతమై ఉన్నాయి. లెక్కించినంత తీరులో పాపం ఉన్నది, దానిని ఎవరును తప్పించలేరు. పాతాళము వశం నుండి తప్పించగలవాడు ఎవడు? పాపము ద్వారా జీతము మరణము, మరణాన్ని తప్పించగలవాడు ఎవడు? మరణము ప్రతి ఒక్కరికి సంప్రాప్తమైన వాక్యం ఉన్నది. అలాంటి మరణము నుండి మనల్ని తప్పించి జీవంలోకి, నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన మన మీద కృప చూపించాడు. కనుక ఆ కృపను బట్టే ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నాము. ఆయన మన కోసం 33.5 సంవత్సరాలు యవ్వన వయసులో ప్రాణం పెట్టాడు. ఆయన మన మీద కృప చూపించాడు. మనల్ని రక్షించుట కొరకు, మనల్ని జీవం ఇచ్చుట కొరకు, మనల్ని బ్రతికించుట కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అదే ఆయన మన మీద చూపించిన కృప. 10వ వచనం, మా దేవా ఇంత కృప పొందిన తర్వాత మేమేమి చెప్పగలము? ఆయన ఎందుకు కృప పొందిన తర్వాత మనం ఆయన ఏమని ఆరాధించాలి? ఆయన మన అపరాధములను, పాపము నుండి వచ్చే శిక్షను ఆయన భరించాడు, మన కోసం సహించాడు. మనం అపరాధులమై ఉండగా మనలో పశ్చాత్తాపాన్ని కలిగించడానికి ఆయన మన కోసం, ఆయన మనల్ని విడుదల చేయడం కోసం కల్వరిలో మరణించాడు. అలాంటి ప్రభువుకు మనం ఏమి ఇచ్చి రుణము తీర్చగలము? అదేమంటున్నాడు, ఇంత కృపనొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించకపోతేమి కదా. ఆయన ఆజ్ఞలైన మాటలను అనుసరించగా పాపంతో శాపంతో చచ్చిన జీవితంలో, రోమీయులకు రాసిన పత్రికలో ఉంది,
నీతిమంతుడు లేడు, ఒక్కడు నీతిమంతుడు లేరు, అందరూ దేవుని ఎత్తుకు వారు ఎవరు అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారై ఉన్నారు. అలాంటి నీతిమంతులు లేని వారు, ఆయన ఎతకని వారు ఉన్న స్థితిలో నుంచి ఆయన మన మీద కృపనుంది. ఆయన మనపై దయ చూపి మనల్ని విడుదల విమోచించాడు. అయ్యా మేము ఏమిచ్చి రుణము తీర్చగలమయ్యా నువ్వు చేసిన బలియాగానికి? ఏమిచ్చి మీరు ప్రాణం పెట్టారు, మేము ఏమిచ్చి నువ్వు చేసిన బలియాగానికి మేము కృతజ్ఞతలు చెల్లించగలము? ఏమని స్తుతించి మయపరిచినా మేము ఆ రుణం ఎట్లా ఉంటుంది? ఏమని వర్ణించగలము? ఏమని వివరించగలము ఆయన మన కోసం సిలువలో చేసిన బలియాగాన్ని? ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవాతి దేవుడు, మహాసింహాసనంపై ఆసీన దేవాతి దేవుడు, శరూపులే ఆ దేవదూతలే పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తిగానంతో కీర్తించబడుతున్న దేవాతి దేవుడు, ఆ శరూపులే ఆయన చూడటానికి అది అర్హత లేక 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళలు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన స్తుతిస్తున్నాయి. ఆయన మహిమపరుస్తుండగా ఆ మహిమలకి ఏముందంట అక్కడ? ఆ వీధుల్లో ఆ గుమ్మములు కంఠస్వరాలని ఆ గుమ్మములు కదులుతున్నాయి. అంతగా మహిమపరచబడుతున్న ఆ దేవాతి దేవుడు మన కోసం రిక్తునిగా మానవాకారాన్ని ధరించుకొని, శరీరాకారాన్ని ధరించుకొని, యోహాను సువార్తలో ఉంది కదా, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు. ఆ కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకు వచ్చి ఆ కృప చూపించి మనల్ని విడుదల విమోచన చేయటం కొరకు ఆయన ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. మన అపరాధుల నుండి మనకు వచ్చే శిక్ష నుండి విడుదల చేసి మనకు విమోచనిచ్చి దానికి బదులుగా ఆయనే కల్వరిలో మరణించాడు, ప్రాణం పెట్టాడు. కొడాలు ఆయన ఈపుని దున్నబడినవి, కొడాలతో ఆయన ఈపి చేల్చబడినది. ఆయన రక్తము ఆ శిలువ మోస్తుండగా మార్గమంతా రక్తము దారుల కారినది, రక్తము వరదల కారినది. ఆయన శిలువ మోస్తూ ఎక్కడైనా శిలువ మోయలేక ఒరిగితే ఆ ఒరిగిన క్షణాలు ఆగిన క్షణాల్లోనే రక్తము మడుగుగా మార్చబడినది. ఆయన నడుస్తుంటే రక్తము పాదములతో రక్తము ముద్దలుగా మార్చబడినది. ఎంతగా వేదన అనుభవించాడు. ఇరువురు పాపుల మధ్య సిలువలో వేలాడదీయబడ్డాడు, శాపగ్రాహిగా ఎంచబడ్డాడు. ఆ శ్రమలు మనవి, ఆ శాపగ్రాహ స్థితి మనది, ఆ పాపులు మనమై ఉండగా మనము అనుభవించవలసిన శిక్షను అనుభవించి మన యందు కృప చూపించాడు. అందుకే 10వ వచనంలో అన్నాడు, మా దేవా ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? మనం ఏమి చెప్పగలాలి? ఏమి వివరించగలం? ఏమని వర్ణించగలము? ఏమని వివరించగలము? ఆయన చేసిన ఆ శిలువ యాగాన్ని, బలి యాగాన్ని ఆయనకు స్తుతి స్తోత్రం అర్పించి హృదయపూర్వకమైన హృదయ అర్పణలు ఆయనకు అర్పించడం తప్పితే మనం ఆయన ఏమి స్తుతించగలము? ఏమని వర్ణించిన, ఏమని ఆయనకి అప్పగించగలము? ఆయనైతే నాకు బలులు అవసరం లేదు, నాకు అర్పణలు అవసరం లేదు, నీ ఆస్తులు ఐశ్వర్యాలు అవసరం లేదు అంటున్నాడు. ఎందుకనగా నువ్వేదన్నా బలి అర్పించాలనుకున్నా ఉంటుంది, ఆయన ఇచ్చిందే నీకు. అందుకే అబ్రహాము ఇస్సాకును ఇస్తుండగా అబ్రహామా ఆ పిల్లవాడి మీద చేయి వెత్తకు, అదిగో 10 చోట్న ఉన్నది, అది ఇవ్వమన్నాడు. ఆయన ఇచ్చిన వాడిని ఆయన అర్పణలుగా కోరడు. అందుకే ఇస్సాకును అబ్రహాము అయితే ఇచ్చేశాడు. కానీ దేవుడు అలాంటి కోటల విరిగి నలిగిన మనస్సే, నీ హృదయమును నీ మనస్సును మార్చుకున్న మార్పు గల మనసు, పరిశుద్ధమైన మనసును ఆయన కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులై ఉండండి. మోషే ఆ కాలుతున్న ఆ పదను వైపు చూస్తూ నడుస్తూ పోతుంటే మోషేతో ఏమంటాడు? మోషే నీ చెప్పులు విడిచి రమ్మ, ఇది పరిశుద్ధ స్థలము, ఆయన ఉండేది పరిశుద్ధ స్థలము, ఆయన పరిశుద్ధుడు కనుక నీవు నేను మనందరము పరిశుద్ధులమై ఆత్మతో సత్యంతో ఆయన సన్నిధిలో చేరి ఆయన శరీరమునకు సాదృశ్యం గల రొట్టె గల పాత్రలోను ఆయన రక్తమునకు సాదృశ్యం గల రసము గల పాత్రలో పాలు పంచుకోవాలి. ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తం మన కోసం విమోచించాడు. మనల్ని విమోచించడం కొరకు ఆయన కాచబడిన రక్తమని, మనల్ని విమోచించడం కొరకు మనకు ఆహారంగా ఇచ్చిన శరీరం అని భావించాలి. ఆయన శరీరం లేనివాడండి, ఆత్మ ఉండేవాడు మన కోసం శరీర స్వరూపిగా వచ్చాడు. ఆ శరీరం మనకి ఆహారముగా ఇచ్చాడు. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఇది పరలోకము నుండి వచ్చిన జీవాహారము. నేను జీవాహారము, నేనే
జీవాహారమును, ఇది జీవజలము. సమరయ స్త్రీ అంటాడు కదా, నువ్వు ఇచ్చే జలము దప్పికొండదుగా, నేను ఇచ్చే జలము తాగితే ఎన్నడూ దప్పికొనరు. అయితే ఆయన జీవజలము, నిత్య జీవమునిచ్చేది, మరణము లేనిది అని విశ్వసించి ఆయన పాత్రలో చేయవేయటమే. ఆయన కృపను బట్టి మనం ఏమని చెప్పగలము అంటే, అయ్యా నీకే స్తోత్రములు ప్రభా, నువ్వు మా కోసం కలవరి శిలువలో పెట్టిన ప్రాణాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. పాపులమై అపరాధములో అండి మరణము తథ్యమైన మాకు నిత్య జీవం ఇచ్చిన నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన యాజ్ఞను అయ్యా నేను నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని పాత్రలో చేయవేస్తున్నాం అయ్యా. దీని ద్వారా మాకు విడుదల, విమోచన, పరలోక స్థలము ఉన్నదని విశ్వసించి పాత్రలో చేయవేయాలి. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చూసుకుంటే, ఆయన పాత్రని ఇది ఆయన శిలువకు మరణము పొందబోతుండగా కాసేపట్లో భటులు వచ్చి ఆయన పట్టుకోవాల్సిన సందర్భం రాబోతుండగా ఆ ముందులో జరగబోయే సందర్భం ఇది. ఆయన అప్పగించబడబో ముందు రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, ఇది ఆయన బ్రతికుండగానే ఇది నా శరీరమైన సాదృశ్యంగా ఇచ్చాడు. ఇది ఆయన శరీరాన్ని సాదృశ్యంగా మనం ఎంచి దేవుని శరీరమును, ఆ నిత్య జీవము, జీవజలమును మనం భుజించడం ఎంత గొప్ప ఆధిక్యము. ఆ రోజు అవ్వ ఆదాములకు ఇచ్చాడు, కానీ వాళ్ళు వదులుకున్నారు. కానీ ఈరోజు మనకిస్తున్నాడు. అవ్వ ఆదాములు ఆ రోజు కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములు తినకుంటే వాళ్ళు నిత్య జీవము నిరంతరము జీవిస్తూ ఉండేవాళ్ళు. అది తిన్నారు కాబట్టి మరణము నిత్యంగా చచ్చుదు అన్నారు. ఆ మరణం మనకు వచ్చింది. మళ్ళా మనకి దేవుడు అవ్వ ఆదాములకు ఆ మొదట్లో ఇచ్చిన రీతిగా మనకి జీవజలము, జీవాహారం ఇస్తున్నారు. వీటిని తినుట ద్వారా మనకి నిత్య జీవం ఉన్నదని, విమోచన ఉందని. ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము. మన పాప మురికి మలినాన్ని శుద్ధి చేయట కొరకు కాచబడిన పరిశుద్ధిని రక్తము. పాప యొక్క మరకని శుద్ధి చేయట కొరకు, క్లీన్ చేయటకు, అపవిత్రులను పరిశుద్ధులు చేయట కొరకు కాచబడిన పరిశుద్ధిని రక్తం అని విశ్వసించి పాత్రలో చేయవేయాలి. ఇది నా పాపముల నిమిత్తం, నా అపరాధాల నిమిత్తం ప్రభు శ్రమలు పొంది కొడాలతో కొట్టబడిన శిలువలో శీలల మధ్య గుచ్చబడిన శరీరం అని విశ్వసించి ఇది ఆయన పాత్ర అని, ఇది ఆయన శరీరం అని, ఆయన శరీరము పాత్రగా మన ముందుకు వచ్చిందని ఇది ఆయన శరీరము సాదృశ్యం అని మనం విశ్వసించి పాత్రలో చేయాలి. ఆయన్ని సన్నిధికి వచ్చినప్పుడు ఈ ఆరాధనలో కేవలం ఆయన నామాన్ని స్మరణ చేసుకుంటూ, ఆయన వాక్యాన్ని స్మరణ చేసుకుంటూ ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తం అని విశ్వాసంతో, విధేయతో, భయము, భక్తి కలిగి వాక్యంతో సిద్ధపడి ఆయన పాత్రలో చేయవేయాలి. ఆయన శరీరమునకు రక్తమును సాదృశ్యగల పాత్రలో చేయవేస్తూ, అవును ప్రభా మీరు మా కోసం కాచిన రక్తమయ్యా, మా కోసం నలగొట్టబడిన శరీరమయ్యా, ఆ గోధుమలు ఎలాగ స్వరూపాన్ని మారి పిండిగా మార్చబడి, రొట్టిగా మార్చబడి, పెను మీద కాల్చబడినవు, అదేవిధంగా మీరు అతి సుందరుడు, అతి కాంక్షణ, దేవాతి దేవుడు వేయండి ఆత్మీయున్న వారు శరీర స్వరూపంగా వచ్చి నీ శరీరాన్ని కలవరి శిలువలో ఎంతగా నలగొట్టబడ్డారు. అయ్యా నీ శరీరాన్ని సాదృశ్యంగా ఈ రొట్టెగల పాత్ర ఉన్నదని, ఆ గానుగలో ఏ విధంగా అయితే ద్రాక్షాలు పంట వేసి కోసి గానుగలో వేసి రసముగా మార్చబడిన విధంగా ఆయన శిలువలో నలిగి సొలిగి సొమ్మసిల్లి రక్తము కాచి ఆఖరి బొట్టు వరకు కాచబడిన రక్తము సాదృశ్యం గల రసము గల పాత్ర అని విశ్వించి ఇది ఆయన అప్పగించి, ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తం అని విశ్వించి ఆ పాత్రలో చేయవలెనని సెలవిస్తూ ఉండగా మన పాత దోషములను, పాపము నుండి ఆయన మనల్ని విమోచించాడు. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మనకి ఇది పొందామని విశ్వించి ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన పాత్రలో చేయవలైన ప్రభువు మనతో మాట్లాడుతూ ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడని సెలవిచ్చిండగా ఆదివారం సమాధి వద్దకు ఆయన చూటకు వెళ్తుంటే మీరు సమాధిలో కాదు ఎతకాల్సిందని చెప్పి, సమాధుల్లో కాదు, నీ హృదయంలో ఆయన ఎతుకు, నీ హృదయంలో ఆయన ఉన్నాడా లేదా, నీ హృదయంలో ఆయనకి చోటు ఇచ్చావా లేదా అని నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకొని నీ మనస్సు నువ్వు సిద్ధ మనసు కలిగి ఆయన పాత్రలో చేయవాలని ప్రభువు సెలవిస్తూ ఉండగా అలాంటి అనుభవం, జ్ఞానం కలవారమే, అలాంటి ఆలోచన కలవారు. ఇది దేవుని శరీరం, ఇది రక్తం అని విశ్వసించక లోకరీత్యా లోక సమానమైనదని భావించి భుజిస్తే ఏమైద్దో గ్రంథంలో చూసి ఉన్నాం. అదేవిధంగా అహరోను కుమారులు దేవుని అగ్ని కాకుండా వేరే అగ్ని తెస్తే వారు ఏమయ్యారో మనకు తెలుసు.
ఇవన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని మన హృదయంలో ఉంచుకొని ఆయన పాత్రలు చేయవేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో తృప్తికరమైన